రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటనకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం రబీ సీజన్కు సంబంధించి త్వరలోనే రైతు భరోసా నిధులు ఇస్తామంటూ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్, బిగ్ డెవలప్మెంట్ న్యూస్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకొచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొద్దిసేపటి క్రితం ఆయన ఇది అంశం మీద క్లారిటీ ఇచ్చారు. రైతు భరోసా విషయంలో ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయబోతోంది అని క్వశ్చన్ మార్క్ వినిపిస్తున్న వేళ ఆయన క్లారిటీ ఇచ్చారు. రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన జారీ చేశారు. రబీ సీజన్కు సంబంధించి త్వరలోనే రైతు భరోసా నిధులు విడుదల చేస్తూ ఉంటూ చెప్పుకొచ్చారు. ఆయన మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా నిధులు విడుదల చేస్తూ ఉంటూ క్లారిటీ ఇచ్చారు. 70 లక్షల మంది రైతుల ఖాతాలోకి 9,000 కోట్ల రూపాయల నిధులు జమ చేస్తూ ఉంటూ చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో ముందుగా రేవంత్ రెడ్డి ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. రైతు రుణమాఫీ 25,35,000 మందికి 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులను అప్పుల నుంచి విముక్తి కలిగించడమే కాకుండా రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఎకరాకు 6,000 రూపాయలు, 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లోనే మీ ఖాతాలో వేయడం జరిగింది. తొందరలోనే మళ్ళా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మొత్తానికి ఈ 2 ఏళ్లలో వ్యవసాయం కోసం, రైతుల కోసం దాదాపుగా 1,10,000 కోట్ల రూపాయలు దేశంలోనే అత్యధికంగా ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రైతు సంక్షేమం కోసం ఈరోజు పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రైతు రుణమాఫీ 25,35,000 మందికి 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులను అప్పుల నుంచి విముక్తి కలిగించడమే కాకుండా రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఎకరాకు 6,000 రూపాయలు, 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లోనే మీ ఖాతాలో వేయడం జరిగింది. తొందరలోనే మళ్ళా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మొత్తానికి ఈ 2 ఏళ్లలో వ్యవసాయం కోసం, రైతుల కోసం దాదాపుగా 1,10,000 కోట్ల రూపాయలు దేశంలోనే అత్యధికంగా ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రైతు సంక్షేమం కోసం ఈరోజు పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రైట్, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్. ఈ క్రమంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయి అండ్ ఇక్కడి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటోంది అండ్ రైతు భరోసా విషయంలో ఎటువంటి చర్చ ఉంది డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే అనేక క్వశ్చన్స్ కూడా ఇక్కడ రైజ్ అవుతున్నాయి కాబట్టి మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇక్కడ వినిపించే మాట నిధుల విడుదల గురించి మాట్లాడుకునే క్రమంలోని ఎవరికి కోత పడుతుంది అనేది ప్రధానంగా ఇక్కడ వినిపించే మాట. సో దీని విషయంలో ఎటువంటి క్లారిటీ ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం? భారీ బహిరంగ సభ దీనికి వేదిక అయింది. రైతు భరోసాకు సంబంధించిన విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. గత కొంతకాలంగా అంటే జనవరి 15, 14, 15 తారీఖు లోపల అంటే సంక్రాంతి సమయంలో రైతు భరోసా నిధులు వేద్దామనేటువంటిది ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ ఇప్పటికే నిధులు సమకూర్చుకుంది దాదాపు 9,000 కోట్లు. కాకపోతే శాటిలైట్ సర్వే జరుగుతుంది. అంటే సాగు చేసేటువంటి వారికి మాత్రమే రైతు భరోసా నిధులు వేయాలి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా డిలే అవుతోంది. శాటిలైట్ సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత రైతు భరోసా నిధులు అమలు చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ముఖ్యమంత్రి ఈ రోజు క్లారిటీ ఇచ్చారు. రేపు మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన వెంటనే దాదాపు 9,000 కోట్లకు సంబంధించినటువంటి రూపాయలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. గతంలో వరి పంటకు సంబంధించినటువంటి విషయంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ చేసినటువంటి కామెంట్లను కూడా గుర్తు చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు వరి వేస్తే ఉరి అనేటువంటి స్టేట్మెంట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 500 రూపాయలు బోనస్ ఇస్తా ఉన్నాము. సో అప్పటి ప్రభుత్వానికి మాకు ఇది డిఫరెన్సియేషన్ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 1,10,000 కోట్ల రూపాయలను రైతుల కోసం ఇప్పటికే ఖర్చు పెట్టింది. ఇప్పటికీ మొత్తం రైతు భరోసా కిందనే కేవలం
21,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటిది మాఫీ చేశాము, రైతు రుణమాఫీ కూడా చేశాము. 25,30,000 మంది రైతులకు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కేవలం రైతుల కోసం పనిచేస్తా ఉంది కాంగ్రెస్ అనేటువంటి స్టేట్మెంట్ ను మిర్యాలగూడ సభ ద్వారా, బహిరంగ సభ ద్వారా సీఎం చెప్పే ప్రయత్నం చేశారు. సో త్వరలోనే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేస్తామనేటువంటి స్టేట్మెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. సో చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి రైతులకు కాస్త ఇది శుభవార్తనే ఒక రకంగా చెప్పాలంటే. కానీ ఎవరి డబ్బులు కట్టే అవకాశం ఉంది, ఎవరి రైతు భరోసా కట్టే అవకాశం ఉంది అనేటువంటి కాస్త సస్పెన్స్ ఉంది. శాటిలైట్ సర్వే ఆధారంగా అంటే కేవలం సాగు చేస్తున్నటువంటి భూములకి, పంట వేసినటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటిది ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో గతంలో పాడుబడినటువంటి భూములు కానీ, రియల్ ఎస్టేట్ భూములు కానీ, చెలకలు కానీ, కొండలు గుట్టలు కానీ ఇట్లాంటి వాటికి పడవబడినటువంటి భూములకు కూడా అనవసరంగా రైతు భరోసా నిధులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనేటువంటి స్టేట్మెంట్ కాంగ్రెస్ చేసింది. దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి శాఖ కాంగ్రెస్ మొదటి స్టెప్ వేసింది. దాంట్లో భాగంగానే శాటిలైట్ సర్వే. ఈ శాటిలైట్ సర్వే ద్వారా ఎంత మేర పొలంలో సాగు చేస్తా ఉన్నారు, డిజిటల్ రికార్డుల ద్వారా మొత్తం శాటిలైట్ సర్వే ద్వారా వారికి మాత్రమే రైతు భరోసా. ఎగ్జాక్ట్ ఇదే పాయింట్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. శాటిలైట్ సర్వే అనేది పూర్తయిపోయిందా అంటే పూర్తయిందని చెప్పి మాట వినిపిస్తోంది. అండ్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న డిస్కషన్ ఏంటి, అండ్ ప్రభుత్వ వర్గాల్లో ఉన్న డిస్కషన్ ఏంటి? ఎగ్జాక్ట్లీ శాటిలైట్ సర్వే కంప్లీట్ అయింది, ప్రభుత్వానికి నివేదిక అందింది. యాక్చువల్ గా జనవరి 15 తారీఖు సంబంధించి వేద్దాం అనుకున్నారు, కానీ జనవరి 30కి వేద్దాం అనుకున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఫిబ్రవరి మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, వారం రోజుల లోపలే. కాబట్టి ఇప్పుడే ఒకవేళ రైతు భరోసా నిధులు వేస్తే చాలా మందికి కట్టేటువంటి అవకాశం ఉంది. అంటే సాగు చేయని భూములకి రైతు భరోసా పడే అవకాశం లేదు. ఆ రకంగా ఎన్నికల్లో నష్టపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనే, ముఖ్యంగా జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాల్లోనే సాగు భూమి ఎక్కువగా ఉంది కాబట్టి వారిలో చాలా మందికి రైతు భరోసా నిధులు కట్టే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఎన్నికలు అయిపోయిన తర్వాత అనేటువంటి సీఎం స్టేట్మెంట్ చేశారనేటువంటి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తా ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం సాగు చేస్తున్నటువంటి వారికే రైతు భరోసా నిధులు ఇస్తామనేటువంటి క్లారిటీ ఇచ్చింది. దాంట్లో భాగంగానే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిర్యాలగూడ భారీ బహిరంగ సభ ద్వారా ఒక క్లారిటీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో కాస్త రైతుల సంబంధించినటువంటి ఆశలు చిగురించినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సో ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల తర్వాత దీనిపైన రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్టుగా ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ద్వారా తెలుస్తా ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రబీ సీజన్కు సంబంధించి త్వరలోనే రైతు భరోసా నిధులు విడుదల చేస్తూ ఉంటూ చెప్పుకొచ్చారు ఆయన. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా నిధులు విడుదలవుతాయంటూ చెప్పుకొచ్చారు ఆయన. 70 లక్షల మంది రైతుల ఖాతాలోకి 9,000 కోట్ల రూపాయల నిధులు జమ చేస్తా ఉంటూ చెప్పుకొచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒకసారి రేవంత్ రెడ్డి ఏమన్నారో చూద్దాం. సంక్షేమం కోసం ఈ రోజు పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రైతు రుణమాఫీ 25,35,000 మందికి 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులను అప్పుల నుంచి విముక్తి కలిగించడమే కాకుండా రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఎకరాకు 6,000 రూపాయలు, 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లోనే మీ ఖాతాలో వేయడం జరిగింది. తొందరలోనే మళ్ళా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మొత్తానికి ఈ 2 ఏళ్లలో వ్యవసాయం కోసం, రైతుల కోసం దాదాపుగా 1,10,000 కోట్ల రూపాయలు చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.